దాదాపు 10 ఎలక్షన్స్ కంటెస్ట్ చేశారు. ఇంకా 3 నెలలు ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్. మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నారా నాగర్ కర్నూలు నుంచి? తప్పక చేయాలి. రీసెంట్గా ఇప్పుడు నాగర్ కర్నూలు ఇప్పుడున్న ఎమ్మెల్సీ కుమారుడు జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో, మీరున్న పార్టీ నుంచే. ఇప్పుడు ఎవరు జాయిన్ అయినా ఏమున్నా ఒకటి, నేను మీకు అంటే అందరికి తెలిసినోడ్నే. ఇప్పుడు నా పొలిటికల్ క్యారియర్ నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలే. నేను ఇంకా కంటిన్యూస్గానే పాలిటిక్స్లో ఉండాలనుకుంటే కేసీఆర్ ఆయన పిలిచినప్పుడు పోతే ఇప్పటికీ అధికారంలో కుర్చీలనే కూర్చుంటుంటే మంత్రి అయితే ఉండేవాళ్ళు, అధికారం కుర్చీలనే ఉంటుంటాయి. కానీ నాకు కొంత నా రిజర్వేషన్స్ నాకు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ కోసం ఇవాళ కాదు 69లో పోరాడిన. 69లో పోరాడిందే కాకుండా అప్పుడు జైల్లో అత్యధికంగా జైలు జీవితం గడిపింది నాగం జనార్దన్ రెడ్డి. 69. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? దాదాపు 4 monthsకు మీదనే 5 months దగ్గర ఉన్నాం. ఏంటప్పుడు మీరు ఎంబీబీఎస్ చదువుతున్నా? నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ను. ఆ రోజు అంటే మేము ఉద్యమం సెప్టెంబర్ 12న 68లో మొట్టమొదట సేఫ్ గార్డ్స్ ఉద్యమం చేపట్టాం. అది 69 చిత్రాలకు ఇంకా చిన్నారెడ్డి జాయిన్ అయిన తర్వాత అది సెపరేటిస్ట్ ఉద్యమంగా చిన్నారెడ్డి మారింది. 4 నెలలు జైల్లో ఉన్నారు. ఎంబీబీఎస్ చదువు కూడా లేట్ అయిందా? 1 year పోయింది నాకు. 1 year పోయింది. డాక్టర్ 1 year లేట్ అయినారు. 1 year లేట్ అయినాను. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ పిలిచినప్పుడే పోయి ఉంటే అధికారంలో ఉండేవాడిని. అధికారం కోసమే నేను ఎన్నడూ కేసీఆర్ పిలిచినప్పుడు పోలేదు. చాలా మంది పోయినారు టీడీపీ నుంచి సహచరులు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నారు, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి ఉన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళు తెలుగుదేశం రాష్ట్ర సమితి అంటారు. మీరు కూడా తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, అందుకోసం పోలేకపోయినాను. అంటే నా మనసు ఒప్పుకోలేదు ఫస్ట్. ఎందుకు కేసీఆర్ అంటే మీకు ఎందుకు పడదు? ఈగో పడదనేది కాదు, ఈగో క్లాష్ అనేది కాదు, ఏది కాదు. ఇప్పుడు కొంతమంది వ్యక్తిత్వాలకు నాకు సూటు కాదు. ఇలా నేను అనుకున్నదే అయింది. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తము ఒక అంటే మాఫియా చేతిలో పడ్డట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఏ మాఫియా? ఏముంది, ఇది పొలిటికల్ మాఫియా అనేది. ఇది ఏమన్నా ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అంటే చెప్పండి దేనికి? ఇలా ఒకటి అడుగుతున్నా నేను, రాష్ట్రం మొత్తం మీద అది చిన్నది కానీ పెద్దది కానీ ఒక్క టెండర్ పారదర్శకంగా జరిగింది అని చెప్పి నిరూపించమని చెప్పండి. ఇలా అన్నీ కూడా మొత్తము టోటల్గా అంటే వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఈ టెండర్లు ఎవరిని కేటాయించాలంటే వాడిని కేటాయిస్తున్నారు. ఇక్కడనేమో ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీలోనేమో ఎమ్మెల్యేలు చేస్తున్నారు. కరప్షన్ మీద ఫైట్ చేస్తున్నారు. లాస్ట్ నేను ఇవాళ కాదు కరప్షన్ మీద నేను ఈరోజు ఫైట్ చేసింటే మీరు నన్ను అంటే అది నేను ఇంతవరకే కరప్షన్ మీద నేను ఫైట్ చేసుకుంటూ వస్తున్నా కదా. ఈవెన్ ఎక్కడ తెలుగుదేశంలో కూడా ఏమైనా ఉంటే కూడా కాంప్రమైజ్ అయితే కరప్షన్ ఇన్ మై లైఫ్. ఓకే, ఐఎమ్ ఫైటింగ్ అగేన్స్ట్ ది కరప్షన్.